హలో, నమస్కారం సార్. ఇప్పుడు మా ఈ ఒగులాపురం అల్లంపట్ల మధ్యన బ్రిడ్జ్ అన్నది దాదాపు ఒక 15 నెలల నుంచి ఆగిపోయింది. అప్పటి వరకు సగం రిపేర్ అయింది. ఆ రిపేర్ చేయడానికి మళ్ళా ప్రభుత్వం చర్య తీసుకుంటలేదు. మేము ఒక్కొక్కసారి 3-4 కిలోమీటర్లు అల్లంపట్ల, కట్కూరు, అంతడుపుల, గాలిపల్లి ఒక మండలం కన్నా ఎక్కువ దాదాపు ఈ విధంగా రవాణా ఉన్నది. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఏం చేసుడు ఏం కథ అని చెప్పనేది మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఒకళ్ళు బండ్లైనా పోయి అడ్డం పడుతుర్రు, చేస్తుర్రు. ఈ రోడ్ అన్నది చెప్పన్నది తెలియకుండా ఒక్కోసారి అడ్డం పడకుండా కాళ్ళెక్కలు ఇరిగిపోయిన రోజులున్నాయి. ప్రజలకు ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ ప్రభుత్వం అన్నది కన్ను తెరిచి మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ళు మాకు అది చేసి దీన్ని స్థానికంగా పనిచేయగలరని చెప్పని కోరుకుంటూ మేము అది చేసుకుంటున్నాం. మాకు ఇబ్బంది కలగకుండా మాకు ఈ పని చేసి పెట్టగలరని చెప్పని మేము కోరుకుంటున్నాం. మరి ఇది రేవంత్ రెడ్డి కానీ, మా ఎమ్మెల్యే కానీ, మా మినిస్టర్లు కానీ, ఎవరన్నా కానీ ఉన్న అధికారులు రాష్ట్రంలో దీన్ని దృష్టికి తీసుకుపోయి పనిచేయగలరని చెప్పని మేము కోరుకుంటూ, మేము ఓలపురం మాజీ సర్పంచ్, నా పేరు ఎరువెల్లి మల్లయ్య. ఎందుకని చెప్పంటే ఇబ్బంది ప్రజలు నన్ను తిడుతున్నారు కనుక ఇప్పటికీ మీకు అనద్దని చెప్పనుకున్నా కానీ ఇక ప్రభుత్వం చేస్తుంది అని చెప్పనుకుంటా చూసుకుంటూ పోతున్నాం. దయచేసి దీన్ని చేసి దీన్ని అధ్యయగలరని చెప్పని కోరుకుంటున్నా. మా కవంపల్లి ఎమ్మెల్యే గారికి దయచేసి 2 చేతుల దండం పెట్టి చెప్తున్నాం. మేము ఇది బ్రిడ్జ్ అన్నది స్టార్ట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నాం. నా మనవి ఇది అని చెప్పి